కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది దశ విచారణ మొదలుపెట్టింది కమిషన్. వచ్చే నెల 2వ వారం వరకు ఈ విచారణ కొనసాగనుంది. మే 2వ వారంలో తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిషన్. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ సిద్ధం చేసింది. దాదాపు 90% నివేదిక పూర్తి చేసింది. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇంకా కమిషన్ కు చేరలేదు. ఫైనల్ రిపోర్ట్ కోసం ఇప్పటికే ఎన్డీఎస్ఏకు కమిషన్ లేఖ రాసింది. మరో 3 వారాల సమయం కోరింది ఎన్డీఎస్ఏ. రైట్, కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, మే 2వ వారంలో తెలంగాణ ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్ బిందు, కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా పూర్తయిందని చెప్పుకోవాలి. అటు అఫీషియల్స్ సైడు అట్లాగే ఫైనాన్షియల్స్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసింది. బహిరంగ విచారణ కూడా కాళేశ్వరం కమిషన్ 3 నెలల పాటు కొనసాగించింది. ఇక రిపోర్టు తయారీ పనిలో చాలా బిజీగా కాళేశ్వరం కమిషన్ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 400 పేజీలతో రిపోర్ట్ను తయారు చేసింది. దాదాపు 90% రిపోర్ట్ అంతా కూడా కంప్లీట్ అయినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఇక మిగిలినటువంటి అంశము ఇప్పటివరకు జరిగినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా పొలిటికల్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మాత్రమే ఉంది. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే బిల్లులు చెల్లింపులు కావచ్చు, నిబంధనలు అతిక్రమించకపోవడం కావచ్చు, డిజైన్స్ అప్రూవల్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కాంట్రాక్టర్ల ఎంపిక అంశంలో కావచ్చు, అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా మాజీ ఇరిగేషన్ మంత్రులు అట్లాగే ఫైనాన్స్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను విచారణ చేయడమా, లేదంటే లేఖల ద్వారా వాళ్లకు లిఖితపూర్వకమైనటువంటి ప్రశ్నలు పంపించి సమాధానాలు తీసుకోవడం అన్నటువంటి అంశం మాత్రమే మిగిలి ఉంది. అది మే 2వ వారంలో జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చివరి రోజుల్లో మాత్రమే ఆ పొలిటికల్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ను పూర్తి చేసి మే 2వ వారంలో ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు జరిగినటువంటి విచారణ అంతా కూడా పూర్తి స్థాయిలో టెక్నికల్ అంశాలు కావచ్చు, అట్లా ఫైనాన్స్కి సంబంధించినటువంటి అంశాలను పూర్తి చేసినటువంటి కమిషన్ పొలిటికల్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మాత్రమే ఉంది. అది మే 2వ వారంలోపు పూర్తి చేసి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది బిందు. రైట్ శేఖర్.